హలో ఫుడ్ లవర్స్, ఇంటి రుచితో ప్రత్యేక వంటకం. ఈరోజు మన అందరికీ ఎంతో ఇష్టమైన కొత్తిమీర మష్రూమ్ కర్రీ చాలా సులభంగా తయారు చేసే విధానాన్ని చూద్దాం. ఇది పిల్లలకి పెద్దలకి ఎంతో రుచికరం మరియు ఎంతో ఆరోగ్యం. దీనికి కావలసిన పదార్థాలు: మష్రూమ్స్, కొత్తిమీర, ఆనియన్స్, వెల్లుల్లి, అల్లం, టమాటా, ఎండుమిర్చి లేదా పచ్చిమిర్చి, పెరుగు కొంచెం. తాజా మష్రూమ్ మరియు సువాసన గల కొత్తిమీర శుభ్రంగా కడిగి సిద్ధం చేసుకోండి. మష్రూమ్ను మీకు తగిన విధంగా కట్ చేసుకోవాలి. తరువాత ప్యాన్లో కొద్దిగా నూనె వేసి ఉల్లిపాయలు వేసి కొద్దిసేపటి తరువాత కొద్దిగా ఉప్పు, పసుపు వేసి బంగారు రంగు వచ్చే వరకు వేయించాలి. తరువాత మష్రూమ్ని కూడా ప్యాన్లో వేసి కొద్దిసేపు ఉంచిన తరువాత తగినంత ఉప్పు, కారం, ధనియాల పౌడర్ మరియు గరం మసాలాలను వేసి నెమ్మదిగా ఉడికించాలి. కడిగి ఉంచిన కొత్తిమీర, అల్లం, టమాటా తగిన విధంగా కట్ చేసి, అలాగే ఎండుమిర్చి లేదా పచ్చిమిర్చి, వెల్లుల్లి, పెరుగు సిద్ధం చేసి వీటిని మిక్సీలో వేసి బాగా గ్రైండ్ చేసి కొత్తిమీర మసాలాన్ని సిద్ధం చేసుకోండి. ఇప్పుడు ఉడికించిన మష్రూమ్లో సిద్ధం చేసిన కొత్తిమీర మసాలాలను కలిపి నెమ్మదిగా 5 నుండి 7 నిమిషాల వరకు ఉడికించి కొత్తిమీర పచ్చివాసన పోయే వరకు ఉడికించాలి. ఇప్పుడు ఎంతో రుచికరమైన ఆరోగ్యకరమైన కొత్తిమీర మష్రూమ్ కర్రీ రెడీ. ఇది చపాతీ మరియు రైస్లోకి చాలా బాగుంటుంది. మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి.